ఎట్టకేలకు కేటీఆర్ దిగొచ్చిండు, దెబ్బకు దడుచుకుండు సోషల్ మీడియాల ప్రచారంతో. రోహిత్ రెడ్డికి సంబంధించి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఆంధ్రాలో నిన్న మొన్న ఆల్రెడీ చర్యలు తీసుకురు ఆ వేముల పుట్ట మహేష్ మీద, ఎంపీ మీద. సో మీరు పార్టీకి వివరణ ఇవ్వాలి తొందరగా లిఖితపూర్వకంగా 5 రోజుల లోపల, అప్పటిదాకా పార్టీ కార్యక్రమం దూరంగా ఉండాలని చెప్పేసి అక్కడ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ అయితే అక్కడ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు మరి కేటీఆర్ ఇస్తలేడని చెప్పేసి అందరు ప్రశ్నించిన తర్వాత లొల్లి గగ్గోలు అయినాక ఇప్పుడు అరే ఇది వాతావరణం ఇట్లా పోతుంది, మొత్తం ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా నా మీద చుట్టుకుంటుందని అప్పుడు కేటీఆర్ రియలైజ్ అయ్యి అప్పుడు ఇగో నోటీసులు అయితే పంపించిండు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు అయితే ఇప్పుడు ఇచ్చిరిగో ఏదోడు. వివిధ మీడియాల నివేదికలు మరియు ఇతర విశ్వసనీయ సమాచారం ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంలో మీరు హాజరై ఉండగా మీరు హాజరై ఉండగా అక్కడ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వినియోగించబడ్డాయనే ఆరోపణలు వెలువడిన విషయం, ఈయన ఉండగా అక్కడ ఎక్కడ వినియోగించబడ్డాయి, ఈయన వినియోగించడానికి వీళ్ళేం సర్టిఫై అయ్యారు కదా. సో వెలువడిన విషయం పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి వచ్చింది. ఈ వార్తలు విస్తృతంగా మీడియాలో ప్రసారం కావడంతో పాటు పార్టీకి మరియు ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించినాయట. మీ నాయకుడు అలా ఇరుక్కుంటే ప్రజలు ఎందుకు ఆందోళన కలిగిస్తుంది? చూడు రే, అయ్యో ఈ పై సంఘటనలో మీరు హాజరు మరియు ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్ట మరియు విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం కలిగించినాయి. కాబట్టి ఈ నోటీసు గడువు ముగిసేలోపు సంతృప్తికరమైన వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ రాజ్యాంగం మరియు నియమావళి ప్రకారం మీపై తగిన క్రమశిక్షణాత్మక చర్యలు ఎటువంటి అదనపు నోటీస్ లేకుండానే తీసుకోబడతాయి. సో మీకు తొందరగా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతూ సోమ భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలు బాధ్యులు, తెలంగాణ భవన్, హైదరాబాద్, తెలంగాణ స్టేట్. సో ఇది మొత్తానికైతే భారత రాష్ట్ర సమితి ఇప్పటికైనా పూనుకుంది. ఇప్పుడు గదిలొచ్చిండు కేటీఆర్. మొత్తానికి రోహిత్ రెడ్డికి అయితే నోటీసులు పోయినాయి. ఏం నోటీసులు పోయినా అసలు పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేసి పడేసారు ఆయన. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక గట్టి చెప్తే ఇక వాళ్ళ గురించి వేరే ముచ్చట ఉంది. కానీ మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డికి అయితే షోకాజ్ నోటీసులు వచ్చినాయి సోషల్ మీడియా దెబ్బకి.